హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం రేపు మండే మార్కెట్లో 52 వీక్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చెక్ చేద్దాం. ముందుగా కేనిస్ టెక్నాలజీ. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి అరౌండ్ 3556 లెవెల్ దగ్గర ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో మనం స్టాక్లో ఎంటర్ అవుతాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 4296 దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. సపోజ్ ఇది డే క్యాండిల్ అనుకుందాం. అండ్ మార్కెట్ ఇక్కడ మన ఎంట్రీ అనేది ట్రిగర్ అయ్యాక స్టాప్ లాస్ అనేది జస్ట్ ఆ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ అన్ని స్టాక్స్లో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. అండ్ ఈ టార్గెట్ ఎలా చూస్ చేసుకున్నామంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టాక్ సిప్లా. ఈ స్టాక్ని చూసినట్టయితే మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి అరౌండ్ 519 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఇలా. సో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1722 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 13% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే కేఎన్ఎస్ దాంట్లోని అరౌండ్ 20% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టాక్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. అండ్ ఈ స్టాక్ ఆల్రెడీ ఎంట్రీ పొజిషన్ అయితే ట్రిగర్ అయింది. సో రేపు ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కనుక 3179 లెవెల్ దగ్గరికి కనుక వచ్చినట్టయితే మనం లిమిట్ ఆర్డర్స్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం, అంటే 3100 దగ్గర. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 3568 దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 12% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్. అండ్ ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి అరౌండ్ 2965 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 3437 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 15% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ డిక్సాన్ టెక్నో. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఇది ఆల్రెడీ మన ఎంట్రీ లెవెల్ని ట్రిగర్ చేసింది. సో ఇన్ కేస్ రేపు మార్కెట్ కనుక పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 9906 లెవెల్కి వస్తే మనం లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 11377 దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 15% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే యూబీఐ. ఈ స్టాక్ కూడా ఆల్రెడీ ఎంట్రీ పొజిషన్ని ట్రిగర్ చేసింది. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 2032 దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2339 దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 12 to 13% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ నౌకరీ. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఇందులో మన ఎంట్రీ పొజిషన్ 6445 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మార్కెట్ అనేది 6445 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 7641 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 18% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ భారత్ ఫోర్జ్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఇందులో మన ఎంట్రీ లెవెల్ అనేది 1650 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1892 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 14% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా 52 వీక్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.